హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా రేవు పట్టణాలకి సముద్ర తీరాలకి ఒక ప్రశాంతత ఉంటుంది. కానీ అదే సముద్రపు అలల వెనుక నమ్మక ద్రోహం, పాత పగలు, దాగి ఉన్న రహస్యాలు ఉంటే ఆ తీరం కాస్త నెత్తుటి సముద్రంగా మారిపోతుంది. ఒక తండ్రి చేసిన తప్పుకి అతని కొడుకు సమాజం ముందు తలదించుకుంటే ఆ పాత పగలే తిరిగి వచ్చి ఆ కుటుంబాన్ని వేటాడితే ఎలా ఉంటుంది? ఎస్, మాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ లిబరేషన్ ఆఫ్ ఏ కోస్ట్ అనే పవర్ఫుల్ ట్యాగ్ లైన్తో వచ్చిన లేటెస్ట్ రా అండ్ రస్టిక్ గ్యాంగ్స్టర్ డ్రామాయే పొంగాల. మరి ఆ గ్యాంగ్ వార్ ఏంటో చూసేద్దామా? కథ కొచ్చి సమీపంలోని వైపిన్ హార్బర్ బ్యాక్ డ్రాప్ లో మొదలవుతుంది. ఏళ్ల క్రితం జోసెఫ్ అనే ఒక చిట్ ఫండ్ వ్యాపారి ఊర్లో వాళ్ళందరి డబ్బులు ముంచేసి తన భార్య కొడుకులను నట్టేట ముంచి హఠాత్తుగా మాయమైపోతాడు. ఆ నమ్మక ద్రోహం వల్ల అతని కుటుంబం సమాజంలో తీవ్ర అవమానాలను ఎదుర్కొంటుంది. జోసెఫ్ కొడుకైన అబి ఆ అవమానాలను భరిస్తూ ఆ కోస్టల్ ఏరియాలోనే ఒక సాధారణ పోర్ట్ వర్కర్గా పనిచేస్తూ ఉంటాడు. వైపిన్ హార్బర్లో వ్యాపారాలు, చేపల వేట వెనుక ఒక పెద్ద మాఫియా నడుస్తూ ఉంటుంది. ఈ మాఫియాను కంట్రోల్ చేసే క్రూరమైన గ్యాంగ్స్టర్ పాత్రలో హరీష్ ఉత్తమన్ అలాగే బాబురాజ్ కనిపిస్తారు. ఈ కోస్టల్ బెల్ట్లో ఒక సీనియర్ మోస్ట్ లోకల్ క్యారెక్టర్గా ఇంద్రన్స్ నటించారు. ఆయన పాత్ర హార్బర్లోని పాత రహస్యాలను, గ్యాంగ్స్ మధ్య ఉండే శత్రుత్వాన్ని నడిపించే ఒక కీలకమైన లింక్గా ఉంటుంది. మరోవైపు గతంలో అభి కుటుంబానికి జరిగిన అన్యాయం వెనుక అతని తండ్రి మాయమవటం వెనుక ఉన్న ఒక మిస్టరీ క్యారెక్టర్గా పాత పగలను మనసులో దాచుకున్న ఒక ఇంటెన్స్ రోల్లో రోషన్ బషీర్ కనిపిస్తాడు. హార్బర్లోని మాఫియా ముఠాలు అబీ తండ్రి చేసిన పాత తప్పులను సాకుగా చూపిస్తూ అబీని అతని కుటుంబాన్ని నిరంతరం వేధిస్తూ ఉంటారు. ఒకానొక దశలో అబీ ప్రేమించిన అమ్మాయి విషయంలోనూ అతని ఆత్మ గౌరవం మీదకు గ్యాంగ్స్టర్స్ దాడి చేస్తారు. భరిస్తూ వచ్చిన అబీ ఓపిక నశిస్తుంది. దాగి ఉన్న పాత రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు రావటం, తన తండ్రి నిజంగానే మోసం చేశాడా లేక ఎవరైనా చంపేశారా అనే నిజం తెలుసుకునే క్రమంలో అబీ పూర్తిగా మారిపోతాడు. అప్పటి వరకు సాదాసీదాగా ఉన్న పోర్ట్ వర్కర్ కాస్త తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి ఆ గ్యాంగ్స్ పై ఎదురు తిరగటంతో ఇంటర్వెల్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా పక్కా గ్యాంగ్స్టర్ రివెంజ్ డ్రామాగా సాగుతుంది. వైపిన్ హార్బర్ ఏరియాను తమ గుప్పిట్లో ఉంచుకోవాలని చూసే విలన్ల ముఠాకి అబీకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా వార్ నడుస్తుంది. ఇంద్రన్స్ పాత్ర ఈ గ్యాంగ్స్ మధ్య వ్యూహాలు, ప్రతివ్యూహాలు నడపటంలో చాలా క్రూరంగాను ఆసక్తికరంగాను మారుతుంది. అలాగే రోషన్ బషీర్ మరియు అబీ మధ్య వచ్చే మైండ్ గేమ్స్, లాయల్టీ మరియు బీట్రేయల్ చుట్టూ తిరిగే సీన్స్ సినిమాను ఊపిరి సలపనివ్వకుండా ముందుకు సాగిస్తాయి. ఇక ఈ పగలు ప్రతీకారాలకి ముగింపు పలకటానికి అభి పొంగాల అనే ప్లాన్ వేస్తాడు. సెన్సార్ బోర్డ్ కూడా కట్ చెప్పేంత భారీ వయలెన్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్తో సముద్ర తీరంలోనే విలన్ల ముఠాని అభి ఎలా వేటాడాడు, తన తండ్రికి సంబంధించిన మిస్టరీని ఎలా ఛేదించి ఆ తీరానికి విముక్తి కలిగించాడు అనే యాక్షన్ క్లైమాక్స్తో సినిమా ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది పొంగాల సినిమా పూర్తి కథ. వైపిన్ హార్బర్ బ్యాక్డ్రాప్లో వచ్చే రా అండ్ రస్టిక్ యాక్షన్ సీన్స్, ఇంద్రన్స్ గారి ఇంటెన్స్ యాక్టింగ్ మరియు రోషన్ బషీర్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్. డైరెక్టర్ ఏబి బినీల్ ఎంచుకున్న రియలిస్టిక్ డ్రామా థియేటర్లో మాస్ ఆడియన్స్కి మంచి కిక్ ఇచ్చింది. మరి ఇంతకీ ఈ గ్యాంగ్స్టర్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.